హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఎవరికంటే R22 అండ్ R23 డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం ఏంటంటే, యాక్చువల్గా ఇది మనకి థర్డ్ యూనిట్లో ఉందండి. R18 వాళ్ళకైతే సెకండ్ యూనిట్లో ఉంది. ఇదేంటి అని అంటే, అసలు పార్షల్లీ ఆర్డర్డ్ సెట్ అంటే ఏంటిది, పార్షల్లీ ఆర్డర్డ్ సెట్కి అండ్ లాటిస్కి రిలేషన్ ఏంటిది, దీనికి ఏమేం ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి, ఎప్పుడు మనం దాన్నే పోసెట్ అంటాం. మరి పార్షల్లీ ఆర్డర్డ్ సెట్కి హస్సే డయాగ్రామ్ ఏ విధంగా డ్రా చేస్తాము, హస్సే డయాగ్రామ్ని లాటిస్ అని ఏ విధంగా డిఫైన్ చేస్తాము, ఇందులో జిఎల్బి గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అంటే తెలియాలి, మీకు లీస్ట్ అప్పర్ బౌండ్ తెలియాలి, అండ్ మ్యాక్సిమల్ మినిమల్ ఎలిమెంట్స్ అవన్నీ తెలిస్తేనే మీకు ఈ వీటి మీద డామ్ షూర్ క్వశ్చన్ వస్తుంది. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేస్తారు. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి, లైక్ కమెంట్ కంపల్సరీ చేయండి. మీరు ఏ యూనివర్సిటీ వాళ్ళు, మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది డిఎం అనేది నాకు కంపల్సరీ కమెంట్ చేయండి బేటా. చూడండి ఇక్కడ ఏమిచ్చారు, పార్షల్లీ ఆర్డర్డ్ సెట్ అని మనం ఎప్పుడు అంటాము, ఏంటంట, ఇచ్చినటువంటి రిలేషన్ ఆర్ ఆన్ ఎస్ అట్ ఎస్ ఇట్ సాటిస్ఫైస్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. ఏం కావాలంట, 3 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే దాన్ని మనం పార్షల్లీ ఆర్డర్డ్ సెట్, దాన్నే పోస్ట్ సెట్ అని కూడా అంటారు, దాన్నే ఆర్డర్డ్ సెట్. ఏ విధంగా అయినా అడగొచ్చండి ఎగ్జామ్లో. ఏంటికంట, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇట్స్ ఏ రిఫ్లెక్సివ్. ఏంటంట రిఫ్లెక్సివ్ అంటే ఏంటిది, ఫర్ ఎనీ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఎస్ అవుతూ ఏ టు ఏ అనేది, అంటే ఏ రిలేటెడ్ టు ఏ అయితే దాన్ని మనం రిఫ్లెక్సివ్ అంటాం. మరి యాంటీ సిమెట్రిక్ అంటే ఏంటిది, ఫర్ ఎనీ ఏ టు ఎలిమెంట్ దట్ ఈస్ బిలాంగ్స్ టు ద గివెన్ సెట్ దట్ ఈస్ ద యాంటీ సిమెట్రిక్. అండ్ అందర్ వన్ ఈస్ ట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ అంటే ఏమని చెప్తున్నాను, మనకు తెలుసు, ఎనీ 3 ఎలిమెంట్స్ తీసుకొని ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ రిలేటెడ్ టు బి, బి రిలేటెడ్ టు సి, దెన్ ఆటోమేటికల్గా ఏ రిలేటెడ్ టు సి అయితే దాన్ని మనం ఏమంటామనంటే ట్రాన్సిటివ్ అంటాం. ఇచ్చినటువంటి సెట్, ఇచ్చినటువంటి రిలేషన్తో, అండర్ ద గివెన్ రిలేషన్ ఇట్స్ ఏ పార్షల్లీ ఆర్డర్డ్ సెట్. ఎట్లా రాస్తామనంటే, సపోజ్ నేను ఒక సెట్ తీసుకున్నా, అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనే రిలేషన్తోని ఈ 3 సాటిస్ఫై చేసింది అనుకోండి, అంటే ఇట్ ఈస్ డినోటెడ్ ద పెయిర్ ఆఫ్ సెట్. ఏ విధంగా డినోట్ చేస్తాం చూడండి, ద సెట్ టుగెదర్ విత్ ద పార్షల్లీ ఆర్డర్డ్, ఇచ్చినటువంటి రిలేషన్ని అండ్ సెట్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం పోసెట్. అదే ఎస్ ఈజ్ ద గివెన్ సెట్, ఆర్ ఈజ్ ద గివెన్ రిలేషన్. ఈ విధంగా మనం దాన్ని ఏమంటాము, పోసెట్ అంటాం. మరి ఎవ్రీ పోసెట్ హస్సే డయాగ్రామ్ అవుతుందా, ప్రతి హస్సే డయాగ్రామ్ పోసెట్ అవుతుందా, మరి ఎవ్రీ పోసెట్ అనేది లాటిస్ అవుతుందా అనేది మనకు ఫర్దర్ క్లాసులో చాలా క్లియర్గా చెప్తాను. మీకు కావాలంటే ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోండి. లేటెస్ట్ కూడా మనం సాల్వ్ చేద్దాం. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వన్ ఈజ్ లాటిస్. మరి లాటిస్ అంటే ఏంటండి, ఇది మనకి R18 వాళ్ళకి లేదు, బట్ R22 వాళ్ళకు ఉంది. లాటిస్ అంటే ఏంటి అని అంటే, ఏ లాటిస్ ఈజ్ ఎ పార్షల్లీ ఆర్డర్డ్ సెట్. ఈ విధంగా అయితే ఇన్ విచ్ ఏం కావాలంట, ఎవ్రీ పేర్ ఆఫ్ ఎలిమెంట్స్ యాజ్ ఎ లీస్ట్ అప్పర్ బౌండ్ అండ్ గ్రేటెస్ట్ లోవర్ బౌండ్. ఎప్పుడు మనం లాటిస్ అనేది, పోసెట్ అనేది లాటిస్ అని చెప్తున్నాను, ఇచ్చినటువంటి పోసెట్లో, అంటే ఇచ్చినటువంటి దిస్ పోసెట్కి లీస్ట్ అప్పర్ బౌండ్ ఉండాలి అండ్ గ్రేటెస్ట్ లోవర్ బౌండ్, అంటే ఇన్ఫిమం సుప్రీమం రెండు ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం లాటిస్ అంటాం. మరి ఇన్ఫిమం సుప్రీమం ఎల్యుబి అండ్ జిఎల్బి, దీన్ని షార్ట్కట్లో ఎల్యుబి జిఎల్బి, వీటి మీద ఇవి తెలియాలి అని అంటే మీకు ఫస్ట్ మ్యాక్సిమల్ ఎలిమెంట్ అంటే ఏంటో తెలియాలి, మినిమల్ ఎలిమెంట్ అంటే ఏంటో తెలియాలి. దాన్ని బట్టేసి ఒక హస్సే డయాగ్రామ్ తీసుకొని అక్కడ మ్యాక్సిమల్ ఏంటి, మినిమల్ ఏంటి, గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఏంటి, లీస్ట్ అప్పర్ బౌండ్ ఏంటి అనేది నేను క్లియర్గా ఫస్ట్ వాటికి డెఫినేషన్స్ ఇస్తాను. తర్వాత మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. జస్ట్ నోట్ డౌన్, దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ క్వశ్చన్స్ ఆల్సో. చూడండి,
చాలా క్లియర్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఇవి వస్తేనే మీకు పోసెట్, లాటిస్ మీద ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. ఏంటంటే ఫస్ట్ మాక్సిమల్ ఎలిమెంట్స్. మాక్సిమల్ ఎలిమెంట్ అంటే ఏంటి? మినిమల్ ఏంటి? గ్రేటెస్ట్ ఏంటి? లీస్ట్ ఏంటో చెప్పి వాటి మీద ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అప్పుడు మీరు క్వెషన్స్ చేయడం ఈజీగా ఉంటుంది. ఏంటిది? ఇవి తెలిస్తేనే మాక్సిమల్ ఎల్‌యుబి, జీఎల్‌బి ఎట్లొస్తుందో మనకు తెలుస్తుంది. అవునా? ఇక్కడ మాక్సిమల్ ఎలిమెంట్ అంటే ఏంటంటే టాప్ ఎలిమెంట్స్ ఆఫ్ ద హస్సే డయాగ్రామ్. ఏంటిది? టాప్ ఎలిమెంట్స్ ఆఫ్ ద హస్సే డయాగ్రామ్ ఆర్ ఎలిమెంట్స్ హ్యావింగ్ నో సక్సెసర్. అంటే టాప్ దానికంటే ముందు ఇంకేవి ఉండవు. దట్ ఈస్ ద లాస్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఇది తీసుకున్నా అనుకోండి, ఇందులో టాప్ ఎలిమెంట్ ఏంటిది? ఇది నేను ఫస్ట్ దాంట్లో వాట్ ఈస్ ద టాప్ ఎలిమెంట్? ఫర్దర్గా ఇంకా సక్సెసర్స్ ఏమీ లేవు అంటే ఏంటిది? దట్ ఈస్ డి. అంటే మాక్సిమల్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ? మాక్సిమల్ ఎలిమెంట్ ఇక్కడ ఏంటి? డి వస్తుందండి. మరి ఇక్కడ ఏంటి వస్తుంది నాకు మాక్సిమల్ ఎలిమెంట్ చెప్పండి. సి వాట్ ఆర్ ద మాక్సిమల్, హౌ మెనీ మాక్సిమల్ ఎలిమెంట్స్ హియర్? 4 and 6 టాప్ లో ఉన్నటువంటివి మాక్సిమల్ ఎలిమెంట్స్. దీనికి ఎన్ని వస్తాయి మాక్సిమల్? 4, 6, 2 కూడా ఎగ్జిస్ట్ అవ్వచ్చు. తర్వాత వచ్చేసి మినిమల్ ఎలిమెంట్. మినిమల్ ఎలిమెంట్ అంటే ఏంటిది? బాటమ్ ఆఫ్ దట్ హస్సే డయాగ్రామ్. బాటమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద హస్సే డయాగ్రామ్ అంటే ఈ హస్సే డయాగ్రామ్ లో ఇప్పుడు మినిమల్ చూడాలి. మినిమం లో వాట్ ఆర్ ద బాటమ్ ఎలిమెంట్స్ హియర్? చూడండి, బాటమ్ లో 2 ఉన్నాయి అంటే ఏంటిది? ఏ కామా బి. ఇక్కడ ఏంటిది మినిమల్ చెప్పండి? మాక్సిమల్ మినిమల్. ఇక్కడ ఏంటిది? వాట్ ఈస్ ద మినిమల్ హియర్? ఓన్లీ 1 మాత్రమే ఉంది. దీనికంటే అంటే ఇంకా దీనికి ఇంకా డౌన్ లో ఏమీ లేవు. ఓకే, ప్రిడిసెసర్స్. ఓకే, ఆర్ ఎలిమెంట్స్ హ్యావింగ్ నో ప్రిడిసెసర్ అంటే ఇంకా దాని బాటమ్ లో ఏమీ లేవు అని అర్థం. అర్థమైంది కదా? గ్రేటెస్ట్ ఎలిమెంట్. గ్రేటెస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఎవ్రీ అదర్ ఎలిమెంట్ ఆఫ్ ద పోసెట్. అంటే వాటికంటే ఇంకా గ్రేటెస్ట్ ఏమీ ఉండకూడదంట. ఏమంటున్నాను నేను? మరి ఫస్ట్ దాంట్లో ఓన్లీ 1 and only 1 గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఉంది. దట్ ఈస్ వాట్? డి. మరి ఇక్కడ ఎన్ని గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఉన్నాయి చూడండి. ఎన్ని గ్రేటెస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ డి ఉంది. గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఓన్లీ 1 ఎగ్జిస్ట్ అవ్వాలి. 2 ఉన్నాయి అంటే ఇంకా 2 పైన ఏమన్నా ఉన్నాయో మనకి? నో. అంటే ఏమని రాయాలి మనం? నో గ్రేటెస్ట్ ఎలిమెంట్. నో గ్రేటెస్ట్ ఎలిమెంట్. ఓకే, తర్వాత అంటే దాన్నే యూనిక్గా ఉంటుంది. ఎప్పుడైనా గ్రేటెస్ట్ కావచ్చు అండ్ లోయెస్ట్, లీస్ట్ అనేది యూనిక్గా ఉండాలి. తర్వాత లీస్ట్ ఎలిమెంట్. లీస్ట్ ఎలిమెంట్ అంటే ఏమంటున్నాను? ఇట్ ఈస్ లెసర్ దెన్ ఎవ్రీ అదర్ ఎలిమెంట్ ఆఫ్ ద పోసెట్. దట్ అండ్ ఇట్ ఈస్ యూనిక్ ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జిస్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ నేను లీస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే నాకేమొస్తుంది చెప్పండి? లీస్ట్ ఎలిమెంట్లో 2 ఉన్నాయి, ఒకటే లేదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్ట్. నో లీస్ట్ ఎలిమెంట్. నో లీస్ట్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్. ఇక్కడ ఏమొస్తుంది? లీస్ట్ ఎలిమెంట్ 1 వస్తుంది. అర్థమైంది కదా? ఇది ఈ విధంగా లీస్ట్ అండ్ గ్రేటెస్ట్, మినిమల్, మాక్సిమల్ చూసాము. వీలైతే ఇందులోనే మనం ఏం చేద్దామంటే ఎల్యూబి, జిఎల్బి ప్రాబ్లమ్స్ చేద్దాము. మీకు ఒకవేళ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే నెక్స్ట్ క్లాస్లో గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఏంటిది, లీస్ట్ అప్పర్ బౌండ్ ఏంటో చెప్పి దాని మీద లాటిస్ ప్రాబ్లం చేద్దాము. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. లైక్ కంపల్సరీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.